సూత్రం కోసం మీకు 5 గ్రాములకు కావాలా? 15 గ్రాముల బుట్టలు మీకు 3 గ్రాములకు కావాలా? మీ ముని మనవరాలకి ఉగ్గి గిన్నెతో పాటు మీ కాసుల పేరు ఇవ్వచ్చండి. రిక్వెస్ట్ చేయబట్టి కాదండి, మేడం గారి కోసమే 2 ఏళ్ళు వెయిట్ చేశా. ఆ విషయం మేడం గారికి అయితే తెలియదు. 850 రకాల బ్యాంగిల్స్ మోడల్ దగ్గర అయితే ఉన్నాయండి. ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది ఒక డౌట్ ఉండేది, బట్ ఇవి చూసిన తర్వాత ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది. ఖచ్చితంగా మీకు ఏదైనా నచ్చింది, అది మీ బడ్జెట్లో లేదనుకుందాం, ఆ డిజైన్ కావాలంటే మనం చేసేస్తాం. కేవలం గోల్డ్ షీట్లో మాత్రమే సాధ్యం. అంటే గుళ్ళో కూడా మనకి షీట్ జ్యువెలరీ అనేది కొనుగోలు చేస్తున్నారు అన్నమాట. ఖచ్చితంగా అండి. రోజు మార్కెట్ ప్రైస్ ప్రకారం ఆ రోజు రేటే వేస్తామండి. లైఫ్ టైం ఫ్రీ సర్వీస్, లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ అండి. ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మరి బడ్జెట్ రేంజ్ లో తీసుకొస్తున్నారు మీ షీట్ జ్యువెలరీ ద్వారా. హైదరాబాద్ లో ఏమన్నా బ్రాంచ్ ఓపెన్ చేసే అవకాశం ఉందా? త్వరలో అనౌన్స్ చేస్తానండి. అవునా? వన్ 20 years నుంచి మా ఫ్యామిలీ తెనాల నుంచి తయారయ్యే కట్టు గాజులు అంటే బాగా ఫేమస్. లోపలంతా కాపర్ పెడతాం, సో పైనంతా లేయర్ అంతా 24 షీట్తో చేస్తాం. అంటే 24 క్యారెట్ల శుద్ధమైన బంగారంతో. మా ఐటమ్ కూడా అలా అంటే పసివి కలర్ అంటారు. పసివి మీన్స్ బాగా ఎల్లో ఇష్యూ ఉంటుంది మా గోల్డ్. ఆంధ్రప్రదేశ్లో ఒక్కటే, వన్ అండ్ ఓన్లీ నాది ఒక్కటే. ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ నేను చూపించలేదు, ఎవరికి చెప్పలా. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేది నా కలర్. సో ఇప్పుడు దా టార్గెట్ని ఒక 500 చేస్తున్నానండి. పెడతారని అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళని అడిగితే మా బంగారం మటుకు 30-40 సెవర్లు పెడతాం అనిపించుకోవాలని కలగంటున్నానండి. అందరికీ వడ్రానం పెట్టుకోవాలని, హారం పెట్టుకోవాలని, కాసుల పేరు పెట్టుకోవాలి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే నా దగ్గరికి రావద్దు. షీట్, కట్టు, 1/50 ఇలాంటి వర్డ్స్ అన్నీ పోయి మా బంగారం అనేది ఒకటి ఉంది, అది కొనుక్కోవాలని తపనండి. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో అనమాట. ఇప్పుడు మనం తెనాలిలో ఉన్న మా జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. యాక్చువల్గా సుధాకర్ గారు మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు. వాళ్ళ జ్యువెలరీని మన ఛానల్లో ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంలో మనల్ని అప్రోచ్ అయ్యారు. 2 years అవుతుంది. కట్టు బంగారం, కట్టు గాజులు అండ్ తెనాలి గాజులు అని చెప్పేసి అంటూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం అని చెప్పేసి మనం యూనిట్కి అయితే వచ్చేసాం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి. ఇక్కడ అసలు గోల్డ్ షీట్ని ఎలా తయారు చేస్తారు తెలియని వాళ్ళ కోసం ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సుధాకర్ గారితో మాట్లాడిన తర్వాత ఆయన ఎంత ప్యాషన్తో గోల్డ్ షీట్ జ్యువెలరీని ముందుకు నడిపించాలని అనుకుంటున్నారో తెలుసుకున్నాను. మనం తీసుకునే షాప్స్లో కొనే బంగారం అనేది 22 క్యారెట్స్ ఉంటుంది, బట్ 24 క్యారెట్స్తో జ్యువెలరీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది నేను కొత్తగా వింటున్నాను, తెలుసుకుంటున్నాను. అది కూడా మీకు తెలియాలని ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. సో సుధాకర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నమస్తే సుధాకర్ గారు. నమస్తే అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎలా అంటే నాకు ఒక కొత్త వీడియోని మా వ్యూవర్స్కి షేర్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. గత 4 తరాల నుంచి మీరు ఇదే ఫీల్డ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ 10th క్లాస్ వరకు చదివి ఇంత ఎత్తుకి ఎదిగి ఇంతమందికి ఉపాధిని కల్పించారు అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎలా సాధ్యమైంది అండ్ మీ డ్రీమ్ ఏంటి, అసలు ఏం చేయాలని అనుకుంటున్నారు, ఎంతవరకు ఈ షీట్ జ్యువెలరీని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు? సో ఈ వర్క్కి సంబంధించి అయితే ఎక్కడ అయితే లేదండి, కేవలం మా తెనాలి. అంటే మా తెనాలి అని ఎందుకు ఇంత ప్రౌడ్గా చెబుతున్నానంటే కేవలం మా తెనాలిలో మాత్రమే దొరికే ఐటమ్ అండి ఇది. సో దీన్ని కట్టు గాజులు అంటారు, అలాగే పోత పోసిన గాజులు అంటారు. ఇంకా చెప్పాలి అంటే యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ షీట్ అనేది ఎవరికి తెలియదండి, కట్టు గాజులు అన్న తెలుసుదండి. మా తెనాలిలో తయారయ్యే గాజులు అంటేనే మాత్రమే తెలుసండి. సో యాక్చువల్గా ఇది ఎప్పుడో కనుమరుగైపోయిందండి. సో మళ్ళీ నేను ఒక 20 years నుంచి అంటే నిదానంగా స్టార్ట్ చేసి ఒక్కనే ఉంటూ నాతో పాటు ఇక్కడ కొంతమంది జర్నీ చేస్తూ ఉన్నారండి. సో వాళ్ళతో ఈరోజు ఈ స్థాయికి అయితే తీసుకొచ్చాను. అండ్ నేను విన్నది ఏంటంటే 100 grams వచ్చే హారం అనేది 10 grams చేసేస్తారు, 40 grams అయ్యేది 5 grams అయిపోతుంది అన్నట్టుగా నేను విన్నాను. అవన్నీ నిజమేనా అండి? సూత్రం కోసం మీకు 5 గ్రాములకు కావాలా? 15 గ్రాముల బుట్టలు మీకు 3 గ్రాములకు కావాలా? 32 గ్రాముల నక్లీస్ మీకు 5 గ్రాములకు కావాలా? అదే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించేది. నిజమేనా, రియల్ గానే జరుగుతుందా, అట్లా వస్తుందా అని అది తెలుసుకోవడం కోసమే మనం ఇక్కడికి వచ్చాం. ఇవి వచ్చేటప్పటికి బ్యాంగిల్స్ అండి. సో ఇవి వచ్చేటప్పటికి మనకి డైలీ వాడుకోవచ్చు. అంటే ప్రతిరోజు నిత్యం
ఇంకా చెప్పాలి అంటే పని చేసుకోవడం కాదు, మీరు వ్యవసాయం చేసుకున్న చెక్కు చెదరని గాజులండి ఇవి. కేవలం 5 గ్రాముల్లో 4 గాజులు వస్తాయి, అంత స్టాండర్డ్స్ ఉంటాయండి ఇవి. నేను చేసే విభాగం అండి రాళ్ళు బిగించడం, అంటే స్టోన్స్. మీకు ఎప్పుడు చెప్తుంటానే రియల్ ఎమరాల్డ్స్, రియల్ పచ్చలు, సిగ్నిటీస్, మా షీట్ జ్యువెలరీలో డబ్బులు తీసుకుంటానని గట్టిగా నొక్కి ఒక్కాడించి. సో నేను చేసేది ఈ పని అండి, అంటే స్టోన్స్ ఫిట్ చేయడం, అంటే రాళ్ళు బిగించడం నా వృత్తి అండి. ఆ 28 విభాగాల్లో ఈ విభాగం నాకు చాలా ఇష్టమైన విభాగం అండి. ఇది స్టోన్ ఫిట్టింగ్ వర్క్ అంటారండి. ఇది అంటే రాళ్ళన్నీ కూడా బిగించడం, అంటే ఒక హారం అవనివ్వండి, పోగులు అవ్వండి, చెంపసరం అవ్వండి, స్టోన్ ఫిట్టింగ్ ఏదైనా కానీ ఇలా తయారవుతుందండి. ఇంకొకటి అండి, మనం వేసే రాళ్ళన్నీ కూడా రియల్ ఎమరాల్డ్స్, రూబీస్, అంటే ఎందుకంటే అమౌంట్ అయితే తీసుకుంటానండి ఖచ్చితంగా, ఎందుకంటే క్వాలిటీ ఉండాలి అంటే నేను ఖచ్చితంగా ఇవి తీసుకోవాల్సిందే. 24 క్యారెట్స్ బంగారం యూజ్ చేస్తూ చేస్తారనమాట. ఇది నెక్స్ట్ జనరేషన్స్కి, తర్వాత తరాలకి, న్యూ జనరేషన్స్కి తెలియాలనే ఉద్దేశంతోనే దీన్ని కంటిన్యూ చేస్తున్నారనమాట. సో నెక్స్ట్ అసలు ఏ భాగమో చూద్దాము. ఇవన్నీ కూడా మనకి 5 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. నెంబర్ ఆఫ్ మోడల్స్ మన షోరూంలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి. కానీ ఇందులో ఒక చిన్న మైనస్ ఉందండి. స్వెట్టింగ్ అవుతుంది, వంట చేస్తాం, ఆయిల్ అవుతుంది, తలకు రాసుకుంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంత మట్టి పట్టుద్ది. సో ఆ మట్టి పట్టినప్పుడు ఏం చేయాలంటే మనం వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. పొడక నుంచి పూల జల్ల వరకు మెయింటెనెన్స్ దేనికి ఉండదండి, ఒక్క చేయనికి ఉంటుంది. ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయవలసిందే. ఈ ఒక్కదానికి మీరు నక్లీస్కి చేయకండి, హారానికి చేయకండి, గాజులకు అస్సలు చేయకండి, దేనికి వద్దు. దీనికి మటుకు ఖచ్చితంగా శ్రద్ధగా వారానికి ఒక్కసారి, మామూలుగా మనం బంగారం ఎలా మనం వాష్ చేసుకుంటామండి ఏదైనా మట్టి పట్టినప్పుడు, ఇది కూడా దానికి కూడా ప్రత్యేకమైన ప్రక్రియ ఏం లేదండి. కుంకుడుకాయ నీళ్ళల్లో ఒక 2 గంటలు నానబెట్టి టూత్ పేస్ట్ బ్రష్తో ఊరికే మామూలు మీ బంగారం ఎలా క్లీన్ చేస్తారో అలా ఖచ్చితంగా చేసుకుంటే పోతుందండి. చిన్నపిల్లలకు అవనివ్వండి, పెద్దవాళ్ళకి అవనివ్వండి, జెంట్స్కి అయితే నెంబర్ దగ్గర 200 నుంచి 300 చైన్స్ మోడల్స్ అయితే ఉంటాయండి. స్టార్టింగ్ వచ్చి 2.5 గ్రామ్స్ నుంచి కూడా మన దగ్గర మన షోరూంలో అయితే అవైలబుల్గా ఉంది. అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. కట్టు గాజులు, కట్టు బంగారం అనేవాళ్ళు కాదు, కట్టు గాజులు అంటే కేవలం గాజులు. ఇందాక మీకు చెప్పినట్టు 5 గ్రామ్స్ గాజులు స్టార్ట్ అయిందండి. అక్కడి నుంచి ప్రస్థానం ఇదిగోండి ఈరోజు ఇన్ని రకాల మోడల్స్తో అండి. ఇవన్నీ కూడా 850 రకాల బ్యాంగిల్స్ మోడల్ దగ్గర అయితే ఉన్నాయండి. యాక్చువల్గా నేను 24 షీట్తో అంటే 24 గోల్డ్తో తయారు చేస్తారు అని అనగానే నాకు ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది ఒక డౌట్ ఉండేది. బట్ ఇవి చూసిన తర్వాత ఆ డౌట్ క్లారిఫై అయిపోయింది. రియల్ గోల్డ్లో మనకి ఫినిషింగ్ ఎలా వస్తుందో, డిజైన్ ఎలా వస్తుందో సేమ్ అలానే వచ్చాయండి. ఆడవాళ్ళందరికీ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఒక చిన్న లాకెట్ ఉండి ఒక చిన్న బీడ్స్ దాన్ని ఉంటే సరిపోతుంది కదండి. సో అలా తయారవుతుందండి. ఇక్కడ సెక్షన్లో ఇవన్నీ కూడా లాకెట్స్ అండి. ఓకే, ఇందులో అన్నీ కూడా మనకి ఎమరాల్డ్స్, అంటే మన ఇష్టం అండి. ఇంకొక ఫెసిలిటీ ఉందండి మన షోరూంలో. సపోజ్ ఒక కస్టమర్ ఏదైనా కస్టమైజ్ చేయమంటే దేనిలో కూడా తయారు కాదండి, మీకు కస్టమైజ్ అంటే సపోజ్ మీరు ఒక షోరూమ్కి వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఏదైనా నచ్చింది, అది మీ బడ్జెట్లో లేదనుకుందాం, సపోజ్ ఆ డిజైన్ కావాలంటే మనం చేసేస్తాం. కేవలం గోల్డ్ షీట్లో మాత్రమే సాధ్యం. కాసుల పేర్లు లాకెట్స్ ఉంటాయి కదండి. సో ఇవన్నీ కూడానండి. ఇది వచ్చేటప్పటికి నక్షి యాంటిక్ వర్క్ అంటారు. పచ్చి వర్క్ అంటే మీకు పోటాస్ మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో విగ్రహాలు అన్నిటికీ ఉంటాయి కదండి, ఆ పచ్చి వర్క్ అండి. అలాగే బ్లాక్ యాంటిక్ వర్క్ అంతా ఇక్కడ తయారవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చాలా మందికి గోల్డ్ షీట్ కొంటే సో మాకు ఏదైనా రాయి ఊడింది, లేదు పాలిష్ తగ్గింది, లేదు తెగింది, లేదు రిపేర్ వచ్చింది ఎలా అనుకుంటున్నారేమో. గోల్డ్ బంగార పని అంటే 28 విభాగాలు ఉంటుందండి. 28 విభాగాల్లో ఏది ఉందో ఆ 28 విభాగాల్లో కూడా మా షీట్ జ్యువెలరీ అంటే ఆ వర్కర్ ఎవరు చేస్తారో మా పని పూర్తిగా కూడా అదే పని అదే స్టైల్లో చేయాల్సిందే. సపోజ్ మీకు ఏదైనా రిపేర్ వచ్చినా, రాయి ఊళ్ళినా, పాలిష్ తగ్గినా కూడా ఎక్కడైనా వరల్డ్ వైడ్ ఒక స్వర్ణకారుడు ఉన్నా, ఒక జ్యువెలరీ షాప్ ఉన్నా అక్కడ ఖచ్చితంగా రిపేర్ చేస్తారు, పాలిష్ చేస్తారు, అలాగే రాయి బిగిస్తారండి. అంటే ఎక్కడైనా కానీ గోల్డ్ ఎలాగో సో ఇది కూడా అంతే. మా గోల్డ్ వర్క్లో ఇది ఒక వర్క్ అండి, అంటే షేప్స్ చేయటం. అంటే నిజం చెప్పాలంటే మా వాళ్ళు ఇక్కడ ఉన్న వర్కర్లు అందరికి కూడా పెన్తో గీయాల్సిన పని ఉండదు. కేవలం ఒక శ్రమాణం అని అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్తో వాళ్ళు షేప్లన్నీ పట్టేస్తారు. ఇదిగోండి మీరు అబ్జర్వ్ చేశారా, ఇవన్నీ వాళ్ళు గీసో ఏమండి రాసో కాదు, కేవలం వాళ్ళ కళాకారులు. సో మా వృత్తికి సంబంధించి ఇంకొకటి అండి, తెనాలి గురించి ఎక్కువ చెప్పాలి. మా తెనాలిని ఆంధ్ర ప్యారిస్ అంటారు. అంటే నటులు అవనివ్వండి, కళాకారులు అవనివ్వండి, వాట్ ఎవర్ బి. సో ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. ఖచ్చితంగా ఆ స్థానాన్ని ఇంకొంచెం భర్తీ చేయాలని కల కూడా ఉంది. ఏది మా వృత్తిలో నాకున్న అవకాశాన్ని కొంత వాడుకుంటున్నాను. హారాల విభాగం అండి, అంటే మామూలుగా ఒక హారం వచ్చేసి ఒక కాసుల పేరు తీసుకొని ఎంత అవుతుందండి మీ ఐడియా? ఒక 52 మినిమం. అంటే ఐ థింక్ అందులో కూడా 50 నుంచి 100 వరకు ఉంటాయండి. మా దగ్గర 11 గ్రామ్స్ కాసులు పేరుస్తా. మీరు వాడి, మీ అమ్మాయి వాడి, వాళ్ళ అమ్మాయి వాడి,
ముని మనవరాలకి మీ ముని మనవరాలకి ఉగ్గి గిన్నెతో పాటు మీ కాసుల పేరు ఇవ్వచ్చండి, అంత స్టాండర్డ్ ఉంటుందండి. సో ఎందుకు అంటే మామూలుగా మనం ఈ వర్క్ని ఎలా చేస్తామంటే స్టాండర్డ్స్, ఎందుకంటే పూర్వకాలం వస్తువుల్ని తయారు చేయాలన్నదే నా కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా తలపిన్ని విన్నారా, రాగిడి కానీ పోనీ నాగవతి విన్నారా? సో అవన్నీ ఇప్పుడు మీకు దొరకవు, కానీ నేను తయారు చేస్తానండి. ఎందుకంటే ఒకప్పుడు మా తెనాల్లో నాగవతి చేయాలన్నా మా తెనాలే, రాగిడి అంటారండి, వాణిశ్రీ అడ్డిగలు, ఇవన్నీ మా తెనాలి ఫేమస్. రీసెంట్గా అంటే ఒక 4 months బ్యాక్ దేవాలయాలకు కావాల్సిన ఐటమ్ కూడా నేను తయారు చేస్తున్నాను. అంటే దేవాలయం ఇప్పుడు మీకు తిరుపతి పైన ఉన్నది అంటారు కదా బంగారం పోత అని, అది పోత అనుకుంటున్నారా, మామూలు ప్యూర్ సాలిడ్ అనుకుంటున్నారా? పోత కాదా? మా షీటే, మా షీట్నే తిరుపతి దేవాలయానికి చేసిన ఇది. అలాగే దేవాలయాలకి కూడా మీరు ఇంతకు ముందు చేసేవాళ్ళు? అంటే చేసేవాడిని, ఇంతకుముందు చేయలేదండి, స్టార్ట్ చేశా. ఈ వర్క్ చాలా సెన్సిటివ్ ఎలాగంటే ఇప్పుడు ఒక వడ్రానం చేయాలి అంటే 3 వడ్రానాలు చేస్తేనే ఒక వడ్రానం అవుతుందండి. 3 గాజులు చేస్తే ఒక గాజే వస్తుంది. వర్క్ వేస్టేజ్ ఎక్కువ, అంటే తరుగు ఎక్కువ పోద్దండి. తరుగు మీన్స్ 100 గ్రాములు వస్తువు చేయాలి అంటే 300 గ్రాములు పెట్టాలి. 300 గ్రాములు ఏ మాత్రం మళ్ళీ సెన్సిటివ్ అండి, అంటే ఏదైనా ఒక అతుకు ఓడినా మళ్ళీ పనికిరాదు, అది అతకడానికి పనికిరాని వర్క్ అండి మాది. అందుకే నేను ఒక్కడనే ఉన్నా 5 years అయినా. సో దాన్ని మెయింటైన్ చేసుకు రావాలి అనే ఉద్దేశంతో దాన్ని ఎక్కడ వదలకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. నా గొప్పతనం కాదండి, నా టీం గొప్పతనం. అంటే ఇదేంటండి టెంపుల్ జ్యువెలరీ? యాక్చువల్గా ఒక ఏదో భీమవరం దగ్గర ఏదో ఊరండి, వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు అమ్మవారి మెడలో. అరచేయి ఎంత ఉందండి? దగ్గర 7.5 inch సైజ్ అండి. అంటే దేవాలయాల్లో కిరీటాలు అవనివ్వండి, అలాగే మనకు కావాల్సిన దీపారాజన కుందులు అవనివ్వండి, అమ్మవారి హారాలు అవనివ్వండి, బాజు బందినవ్వండి, దేవాలయాలకు సంబంధించిన కొన్ని వస్తువులు కూడా మనం ఈ మధ్య అయితే పెట్టామండి. త్వరలో నేను ఒక రిలీజ్ చేస్తాను. ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తుందంటే అనుకోకుండా మేడం గారు రావటం, ఒక దేవాలయం తాలూకు సంబంధించిన వస్తువు రెడీగా ఉంది కాబట్టి ఈ టాపిక్ అయితే వచ్చింది. అంటే గుళ్ళో కూడా మనకి షీట్ జ్యువెలరీ అనేది కొనుగోలు చేస్తున్నారు అన్నమాట. ఖచ్చితంగా అండి, కొంచెం టైం ఇస్తే బాగుంటుందండి, బట్ నో ప్రాబ్లం, ఇంకొంచెం స్టాఫ్ని పెంచుతాను, అన్ని సర్వీస్ ఇస్తాను. చాలా మందికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, మేమే తయారు చేస్తున్నామని చాలామంది అంటూ ఉంటారు. బట్ మీరు జెన్యూన్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూపించి అక్కడ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది చెప్పారు. కట్టు గాజులు చూపించారు, కట్టు నక్లెస్లు చూపించారు, హారాలు చూపించారు, ఇన్ని రకాల వెరైటీస్ ఇలా తయారవుతాయని చెప్తున్నారు. అయితే అసలు లోపల ఎలాగా మీరు ఈ కాపర్ని అరేంజ్ చేస్తారు, పైన బంగారం పోతే ఎట్లా వేస్తారు, ఇవన్నీ మాకు చూపించలేదు. సస్పెన్స్ అండి. అవునా? ఎక్కడ చూడొచ్చు మరి అది ఇక్కడ చూపించవచ్చండి, కానీ మీకు నా కష్టం కూడా తెలియాలిగా. అంటే అసలు నేను ఇక్కడ స్థాయి నుంచి ఈ వర్కర్ని అంటున్నాను కదా, ఆ వర్కర్ని ఏంటనేది మన షోరూమ్కి వెళ్తే మీకు సస్పెన్స్. సో విజయవాడలో ఉన్న మా జ్యువెలర్స్కి వచ్చేసాము. ఆ సస్పెన్స్ ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. పదండి సుధాకర్ గారు, మీరు రండి. ఇవన్నీ ఏంటో తెలుసండి మీకు? నేను చిన్నప్పుడు 10th class అయిపోయిన తర్వాత, అంటే మా వృత్తిలోకి వచ్చిన తర్వాత చేసిన పనిముట్లండి ఇవన్నీ. దీని మీద నేను అప్పట్లో వర్క్ చేసేవాడిని, ఐ థింక్ 20 years బ్యాక్. సో అప్పట్లో దీని మీద వర్క్ చేస్తూ ఉండేవాడిని. సో ఆ వర్క్ చేసినప్పుడు ఆ ఫీల్ ఇప్పటికీ ఉంది. మీరు ఆల్రెడీ యూనిట్లో చూశారు కదా, రోజు రాగానే చూసుకుంటే అదొక ప్రౌడ్నెస్ అండి, అదే అనేది మనకు ముఖ్యం కదండి, డెఫినెట్గా. అవునండి. యాక్చువల్గా ఇది 24 carat గోల్డ్, అంటే ఇది 10 grams అంటారండి. అలాగే ఇది 100 grams రాడ్, అంటే కాపర్ రాడ్. సో దీన్ని మనం ఏం చేస్తామంటే మన వర్క్లో, సో ఇదిగోండి ఇప్పుడు ఏమైంది, ఇది 110 grams అయిందండి. సో మీతో 1కి 10 సార్లు అంటున్నాను, 100 గ్రాముల వస్తువు 10 గ్రాములు 15 ఎలా అవుతుంది అంటే, సో రివీల్ అయితే ఇదేనండి. బట్ చాలా కష్టంతో కూడుకున్న పని అండి. ఒక స్వర్ణకారుడు స్వహస్తాలతో చేసే పని మిషనరీతో అయితే అవ్వదండి. ఒక స్వర్ణకారుడు ఎంతో కష్టపడితే కానీ తయారు కావండి. ఇప్పుడు మీరు చూస్తున్న హారాలు అవనివ్వండి, నక్లీస్లు అవనివ్వండి, లాకెట్లు అవనివ్వండి, గాజులు అవనివ్వండి. మన గోల్డ్ జ్యువెలరీ షాప్లో అసలు స్టార్టింగ్ ఎన్ని గ్రామ్స్తో స్టార్ట్ అవుతుంది ఐటమ్?
1.5 గ్రామ్ నుంచి నల్లపూసల గొలుసులు ఉంటాయండి, నెంబర్ ఆఫ్ మోడల్స్. సో ఇవన్నీ కూడా 1.5 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే ఓకే, ఇవన్నీ కూడా 1.5 అండి. వీటిలో రూబీస్, ఎమరాల్డ్స్, అలాగే ఇవన్నీ కూడా మీకు మోజోనైట్స్ రీసెంట్ గా వస్తున్నాయి కదండి, మోజోనైట్ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయండి వీటిలో. ఓకే ఓకే ఓకే. యాక్చువల్ గా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ షీట్ జ్యువెలరీలో బైబ్యాక్ తీసుకోవాలి అంటే ఎన్ని గ్రామ్స్ మనకి రిటర్న్? 50% అండి. అంటే 10 గ్రామ్స్ కి వాళ్ళు ఒక 1 గ్రామ్ తరకు వేస్టేజ్ ఎలా వేస్తారో మేడం, మేము కూడా అంతే. ఎందుకంటే వర్కర్ కి అలా గోల్డ్ రూపేనా మేము ఇవ్వాల్సిందే. 20 గ్రాములు అయ్యే వస్తువు మా దగ్గర 2 గ్రామ్స్ కి అవుతుంది అంటే ఎంత ఎక్స్పెన్సివ్ అండి. సో అందువల్ల దట్టు ఇంకొకటి అండి, ఇది బంగారపు ఒక స్వర్ణకారుడు బంగారాన్ని ఎలా చేస్తాడో అదే వర్కరు అదే స్టైల్లో అదే పనిముట్లు అదే మిషనరీలో మాత్రమే చేయాలి. సో దానివల్ల ఎక్స్పెన్సెస్ అవుతాయండి కొంచెం. సో బైబ్యాక్ చేసుకునేటప్పుడు మనకి హాఫ్ ఆఫ్ ది వెయిటే వస్తుంది. అవునండి. బట్ లైఫ్ టైం గ్యారంటీ మాత్రం ఉంటుంది. లైఫ్ టైం వారంటీ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే ఒకవేళ రాయి ఊడినా విరిగినా పాలిష్ తగ్గినా కూడా అన్ని కూడా ఫ్రీ అనండి. లైఫ్ టైం ఫ్రీ సర్వీస్, లైఫ్ టైం సర్వీస్ ఫ్రీ అండి. ఇప్పటి వరకు అయితే నాకు వచ్చి అయితే ఆ ప్రాబ్లమ్ అయితే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ 4 years కంప్లీట్ అండి రేపు ఏప్రిల్కి. సో ఇప్పటి వరకు అయితే రాలేదండి. బట్ కానీ ఈ నల్లపూసల్లో మీరు ఏదైనా కస్టమైజ్ కావాలన్నా కూడా స్పెషల్, అలాగే మా దగ్గర డైమండ్స్ కూడా ఉన్నాయండి. రీసెంట్ గా లాంచ్ చేశానండి ఒక 4 months బ్యాక్. అంటే డైమండ్ వర్క్ తో కూడా లాంచ్ చేశానండి. ఇవన్నీ కూడా చాలా చాలా నైస్ గా ఉంటాయండి. ఆ వర్క్ అలాంటిది 2.5 లో వచ్చేస్తాయండి, మీరు రోజు వాడుకోవచ్చు. ఇదిగోండి చాలా హెవీగా ఉంటదండి. ఇందులో కూడా డీడీ బాల్స్ వచ్చినాయండి, మోజోనైట్స్ అండి. ఇవి మీరు అబ్జర్వ్ చేశారా, ఇది మామూలు బ్లాక్ బీట్ అండి, ఇది మోజోనైట్. బట్ అమౌంట్ పడుతుంది, ఎందుకంటే మోజోనైట్ వచ్చేప్పుడు కాస్ట్ పడుతుంది. అంటే త్రూ డైమండ్ ప్రైస్ అనేది ఎలా వేస్తారు? అంటే 24 క్యారెట్స్ ప్రైజే ఈ రోజు ఏ రోజు మార్కెట్ ప్రైస్ ప్రకారం ఆ రోజు రేటే వేస్తామండి. సపోజ్ మరి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎప్పుడైనా మార్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చినప్పుడు సో అప్పుడు కూడా ఆ రోజు ఏది ఉందో ఆ రోజే. ఇది ఒక చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి. చాలా మంది అనుకుంటున్నారు మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు మాకు ఆ బంగారాన్ని ఎలా ఇస్తారు అని అనుకుంటున్నారండి. మీరు ఎప్పుడైనా ఒక వస్తువు అంటే ఒక సపోజ్ ఈ రోజు తీసుకున్నారండి 8,200 ఎంతో ఉంది ఈ రోజు. సో సపోజ్ ఒక 2 years తర్వాత 10,200 ఉంది అనుకుందామండి. ఆ రోజు స్క్రీన్ మీద ఏ రేట్ ఉందో ఆ రోజు రేట్ ప్రకారం మీకు అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇస్తామండి, ఐటమ్ కావాలంటే ఐటమ్ కూడా ఇస్తామండి. సో మనకి బ్యాంక్ లో పెట్టుకునే అవకాశం ఉందా లేదా? నేను తీసుకెళ్తానండి. సో అంటే కామన్ గా మనం ఏదైనా ఒక లాకర్ లో బంగారం పెట్టామండి, చిన్న ఫంక్షన్స్ కి లాకర్కి వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు బ్యాంక్ లో లాకర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈజీగా ఉంటుంది. పదపదాకా లాకర్ కి ఏం వెళ్తామండి. ఇప్పుడు చిన్న ఫంక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఇదిగోండి ఇలాంటి చిన్న లాకెట్స్ ఉన్నాయండి సరదాగా. ఇప్పుడు ఇది వచ్చేసి 2.5-3 grams ఏనండి. చూడండి రూబీస్, ఎమరాల్డ్స్, చంద్రహారం చైను, ఢిల్లీ చైను, అలాగే సౌసీ పోల్స్ తో పాటు కట్టింగ్స్ కూడా వచ్చినాయి చూడండి. సో ఇవన్నీ కూడా 3 grams నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ. అలాగే వీటితో పాటే బంచెస్ ఆఫ్ చైన్స్, అంటే ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదండి మార్కెట్ లో బంచెస్, అంటే శారీకి తగ్గట్టు వీటికి అబ్జర్వ్ చేశారండి. సౌసీ పర్ల్స్, రియల్ ఎమరాల్డ్స్, ఇవ్వండి మోజోనైట్స్ తో సహా ఇవ్వండి చంద్రహారం చైన్స్ అండి. ఇవన్నీ ప్రైసింగ్ వేసేటప్పుడు ఈ బీడ్స్ కి కూడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి, సెపరేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఒక్క విషయం అండి. ఎందుకు ప్రైస్ పడుతుంది అంటే ఇది మనం గోల్డ్ షీట్ అంటే మన కాపర్ తయారవుతుందని ఆ ఫీల్ అయితే నేను పెట్టుకోను. ఖచ్చితంగా అది 4 గ్రాములు అవనివ్వండి, 2 గ్రాములు అవనివ్వండి, 3 గ్రాములు, ఖచ్చితంగా నేను బెస్ట్ పెట్టాలి అంటే ఈ బీడ్స్ కానీ ఇప్పుడు ఇందులో షోరూమ్ ఇంత కలకట్టడానికి అన్ని కూడా రియల్ బీడ్స్ అండి. ఎక్కడ కూడా సెమీ ప్రీషియస్ అసలు వాడనండి. అంటే ఇంకెక్కడన్నా పెద్దవంటే తప్పదండి. ఖచ్చితంగా నా దగ్గర ఉండేది మీరు కొనాలి అనుకుంటే మటుకు ఖచ్చితంగా స్టోన్ కాస్ట్ అయితే ఖచ్చితంగా కొన్నిటికి పడుతుందండి, ఎందుకంటే సిగ్నిటీస్ వేయాలండి. సో దానివల్ల ఎక్స్ట్రా మేకింగ్ చార్జెస్ అలాంటివి కూడా ఉంటాయి? లేవా? అవేమి ఉండవు, కొన్నిటికి ఉంటాయండి. వెయిట్ ప్రకారంగానే, వెయిట్ ప్రకారం ఆ రోజు ప్రైస్ ఏదో అలాగండి. కొన్నిటికి ఉంటాయండి, కొన్నిటికి ఉండవు, అంటే ఐటమ్ ని బట్టి. ఇవి పెండెంట్స్ కదండి, లాకెట్స్ పెండెంట్స్. ఇవి మనకి స్టార్టింగ్ రేంజ్ ఎట్లా ఉంటుందండి? ఇవి వచ్చేటప్పటికి మనకి 5 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. అవునా? ఓకే. ఇది వచ్చేటప్పటికి సాలిడ్ లో వచ్చేటప్పటికి 46 grams అవుతుందండి లాకెట్. ఓకే ఓకే. సో ఇది వచ్చేటప్పటికి 8 grams అండి. ఇది ఎంత బాగుందో చూడండి, రూబీ, ఎమరాల్డ్. సో పచ్చి వర్క్ స్టైల్ అండి, పచ్చి వర్క్ స్టైల్. అంటే 3 steps అండి. ఇదిగోండి 1 2 3, అంటే 3 స్టెప్పుల సైజ్ అండి. అలాగే ఇది చూడండి నవరత్నాలు అండి, రియల్ నవరత్నాలతో
ఎంత పెద్ద లాకెట్ చూడండి. సో ఇది వచ్చేటప్పటికి మనం యాక్చువల్గా బీట్స్ తో చేసుకోవచ్చు, చాలా హెవీగా ఉంటుంది. యాక్చువల్గా ఇది మగవాళ్ళు కూడా షేర్వాణి మీదకి వాటి మీదకి సింగిల్ పర్ల్ తో వేసుకోవచ్చు అండి. ఇది వెయిట్ ఎంత అండి? ఇది వచ్చేప్పుడు 12 grams అండి. 12 grams. షీట్ జ్యువెలరీ అంటేనే కట్టుగాజులు అండి పెట్టింది పేరు. సో మన బ్యాంగిల్ కలెక్షన్ అయితే చూపించాలని అనుకుంటున్నాను, స్పెషల్ బ్యాంగిల్ కలెక్షన్. ఓకే అండి, ఇవన్నీ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి. ఓకే, సో ఇవి రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్, రోజు వాడుకోవచ్చు. 5 grams అండి అంతే. 4 గాజులు 5 grams, 4 గాజులు 5 grams రోజు వాడుకోవచ్చు. ఏ డిజైన్ అయినా ఏదైనా దగ్గర 360 మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర మా జ్యువెలరీలో. ఓకే, 5 grams లో 4 బ్యాంగిల్స్ బాగున్నాయండి. నెక్స్ట్ కలెక్షన్ ఇవి కూడానా? ఇవి ఫంక్షన్ వేర్ అండి. ఓకే ఓకే, ఇవి పార్టీ వేర్ అండి. ఇవి ఎమరాల్డ్ బ్యాంగిల్స్, ఇవి డైమండ్ బ్యాంగిల్స్ అండి. ఎస్పెషల్లీ అండి కొంచెం హై క్లాస్ అంటే ఫంక్షన్ వేర్ చాలా గ్రాండ్ గా ఉంటాయండి. ఇవి వెయిట్ ఎలా ఉంటాయండి? 5, 6, 7 అంటే సైజ్ ని బట్టి. సింగిల్ బ్యాంగిల్ అంటే కొంచెం స్టైలిష్ గా ఉంటాయండి. అంటే ఫంక్షన్ వేర్ ఎలా అంటే ఇప్పుడు ఉంటే డైమండ్ బ్యాంగిల్ యాక్చువల్గా మా ఆవిడ ఫేవరెట్ బ్యాంగిల్ అండి. తను ఎక్కువ ఇదే వాడుతుంది ఏదన్నా, ఎందుకంటే ఆ ఫీల్. సో తను కొనుక్కున్నది డైమండ్ బ్యాంగిల్ లో, ఇది నేను ఇంకా అలా చేశానండి. ఇవ్వండి అవన్నీ అవే చాలా ఉంటాయండి. ఇక బ్యాంగిల్స్ అంటే చెప్పాలంటే మీకు 100 రకాలండి. ఇదిగోండి డైలీ వేర్ ఉన్నాయండి. ఇది ఫంక్షన్ వేరు, పార్టీ వేరు, రూబీస్, ఎమరాల్డ్స్, అలాగే నగిషీతో కూడా ఉంటాయండి. ఇదిగోండి ఇవన్నీ నగిషీ బ్యాంగిల్స్. ఇవన్నీ 5 to 8 grams లోపు పెయిర్ వచ్చాయి కొన్ని ఉన్నాయండి, సింగిల్స్ వచ్చాయి కొన్ని ఉన్నాయి. అసలు అందరికి ఫేవరెట్ 5 grams కి పెయిర్ అండి. సో ఇవన్నీ డైలీ వీక్లీ వచ్చేసి ఒక 15 to 20 pairs ఈజీగా అమ్మేస్తుంటాయి. ఎందుకంటే 2 గాజులు 5 గ్రాములు 6 గ్రాముల్లో వచ్చేస్తాయండి కడా బ్యాంగిల్స్. మీ హైదరాబాద్ లో అయితే వీటికి ఎంత డిమాండ్ ఉందో. నేను అప్పట్లో ప్రొడక్షన్ చేసినప్పుడు మీ హైదరాబాదేనండి, నేనైతే ఈ రోజు ఇక్కడ ఉన్నానండి ఖచ్చితంగా డెఫినెట్ గా. సుధాకర్ గారు, మన ఈ జ్యువెలరీ అనేది షేడ్ అవ్వడం, బ్లాక్ అవ్వడం, రెడ్ అవ్వడం ఇట్లా ఏమన్నా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయా? కామన్ గా కొన్నిటికి వస్తుందండి ఆ ప్రాబ్లం. ఎందుకంటే బేసిక్ గా మనం బంగారం చూసినంత శ్రద్ధగా దీన్ని కొంతమంది పట్టించుకోరు. ఎందుకంటే ఇది లోపల కాపరు, షీట్ జ్యువెలరీ అని ఏమైనా తీసుకొచ్చి పక్కన పడేస్తారు. స్టోరేజ్ కరెక్ట్ గా ఉండాలంట. స్టోరేజ్ మస్ట్ అండ్ షుడ్ చాలా ఇంపార్టెంట్. మా దానిలో గోల్డ్ షీట్ లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎట్లా మెయింటైన్ చేయాలంటారు? ఏం లేదండి, జస్ట్ మామూలుగా మన బనియన్ కాటన్ తో బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఒక్కసారి ఏం లేదండి. మనం ఈ రోజు ఒక ఫంక్షన్ కి వెళ్ళాం, అంటే ఆ కెమికల్స్ అనేవి దాని మీద ఉండిపోతే మనం రియాక్షన్ అయ్యి కొంచెం కలర్ ఫేడ్ అవుతుంది. మనం ఏం చేస్తాం, వచ్చి రాగానే వస్తువు ఇందులో పడేసి మూత పెట్టేస్తాం. మళ్ళీ ఇది ఎప్పుడు గుర్తొస్తుంది అంటే 4 నెలలకు మళ్ళీ ఇంకొక పెళ్లికి గుర్తొస్తుంది. ఈ లోపు ఏమవుద్ది, ఒకవేళ లోపల ఉన్న వస్తువుకి స్ప్రే చుక్క అయినా, స్వెట్టింగ్ చుక్క అయినా, ఆయిల్ చుక్క అయినా ఏదైనా ఒకటి ఉంటే ఏమవుద్ది అంటేనండి, అంటే మేము తయారు చేసే ఐటమ్ లోపల కాపర్ కదమ్మా, దాని యొక్క గుణం ఏంటంటే మన ఒంట్లో శరీరాన్ని తీసుకోవటం. అంటే ఏంటంటే మన పసిపిల్లలకి చిన్నప్పుడు రాగి కడియాలు ఎందుకు వేస్తాం, వేడిని లాగడం కోసం. సో ఇప్పుడు మనం అత్తర్ కానీ, స్ప్రే కానీ, పౌడర్ కానీ, ఒక మన చెమట కానీ, ఉప్పు వాటర్, సో ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అది గాలిపోవడానికి బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేక అలా అవుద్దండి. ఎందుకంటే కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి. మన దగ్గర 5 grams నుంచి అయితే సూత్రం గొలుసులు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. దట్టు వాళ్ళకి ఏ మోడల్ కావాలంటే పూర్వకాలం భారత్ చైన్ అవనివ్వండి, ఇప్పుడు నడుస్తున్న చంద్రముఖి అవనివ్వండి, అన్ని కూడా రెడీగా ఉంటాయండి మన దగ్గర. ఇదిగోండి భారత్ చైను, కొబ్బరి తాడు, స్ప్రింగ్ చైను, చంద్రముఖి, దళపతి చైన్ అండి, వి స్ప్రింగ్ అండి. 5 grams అండి, 5, 6, 5 స్టార్టింగ్ 5 అండి. జనరల్ గా ఆడవాళ్ళంటే ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు బుట్టలు, కమ్మలు పెట్టుకుని వెళ్తారు. ఆ కలెక్షన్ మరి మనం చూపించాలి కదా. ఇదిగోండి 2 grams నుంచి బుట్టలండి. 2 గ్రాముల నుంచి అండి. ఓకే, 2 grams. వీటిలో కూడా మనం రూబీస్, ఎమరాల్డ్స్, అలాగే అదిగోండి పగడాలతో అన్ని రకాలండి. అంటే యాక్చువల్గా ఇవి వచ్చేటప్పటికి 12 grams అవుతాయండి. మా దగ్గర 2, 2.5, 3 grams లో వచ్చేస్తాయి. దట్టు అందులో కూడా మీకు 2 inch, 1.5 inch సైజ్ కూడా వస్తాయండి. సో ఇవన్నీ కూడా మేడం మనం సాలిడ్ లో చేయించాలంటే 40 to 60 grams అవుతాయి. సో మా దగ్గర 8 to 10, అంటే ఇవి కొంచెం పెద్ద సైజ్ అండి. అంటే ఇది ఫంక్షన్ వేర్, అంటే బ్రైడల్ సెట్స్ కి ఇప్పుడు మీరు ఉన్నాయండి దాన్ని 3 inch సైజ్ అంటాం. సో ఇవి వచ్చేటప్పటికి 1.5, 2 inch, అలాగే 2 grams అండి ఇవన్నీ. సో ఎంతండి? ఇలా కొంచెం 8 grams అండి. ఇవి 8 grams అండి. ఇప్పుడు ఇవి ఉన్నాయండి 2 grams. స్టార్టింగ్ రేంజ్ 2 grams. సో అంటే ఒక్కటండి నా దగ్గర ఏంటంటే అందరికీ అందుబాటులో అది 2 gram రేంజ్ అవనివ్వండి, 12 grams. అంటే 12 grams అంటే మీకు 60 to 70 grams అయ్యే బొట్టలు వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు పెట్టుకునే 60 grams అవుతాయి ఈజీగా. సో దాన్ని మేము 12 grams చేస్తాం. సో దట్టు ఇంకోటి వాటిలో మోజోనైట్స్ వాడామండి. ఆ స్టోన్స్ వచ్చేటప్పటికి మోజోనైట్స్ అండి. సో దానివల్ల అంటే మనం కొన్ని స్టోన్స్ కి
మనం ఎక్స్పెన్సివ్ అమౌంట్ పెడితేనే కానీ వాటికి అందం రావండి. ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మరి బడ్జెట్ రేంజ్లో తీసుకొస్తున్నారు మీ షీట్ జ్యువెలరీ ద్వారా. హైదరాబాద్లో ఏమన్నా బ్రాంచ్ ఓపెన్ చేసే అవకాశం ఉందా? త్వరలో అనౌన్స్ చేస్తానండి. అవునా? ప్లానింగ్ ఉందా అయితే? యాక్చువల్గా ప్లానింగ్ అయితే ఉందండి. దానికన్నా ముందు నేను చాలా మందికి ఎగ్జిబిషన్ వస్తానని గత 6 yearsగా ఊరిస్తున్నా. హైదరాబాద్కా ఎక్కడెక్కడో పెడుతున్నాను కానీ హైదరాబాద్ పెట్టట్లేదండి. సో ముందు ఆ కోరిక తీర్చాలి. షోరూమ్ అయితే ఐ థింక్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే ఉందండి ప్లాను. సో హైదరాబాద్ వాళ్ళకి కూడా మీ షీట్ రుచి చూపిస్తారు. వచ్చేస్తానండి, త్వరలో వచ్చేస్తా హైదరాబాద్. సో ఐటమ్ ని మార్చుకోవాలి అంటే మీ దగ్గరే ఎందుకు మార్చుకోవాలి, వేరే చోట పాసిబుల్ అవ్వదు ఎందుకు అంటే మేడం సపోజ్ ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఈ బుట్టలు ఉన్నాయండి, ఇవి 40 grams అవుతాయి సాలిడ్లో. నా దగ్గర వచ్చేటప్పటికి 8 grams అండి. మరి మళ్ళీ ఇంకో మీరు కాకుండా అదే మోడల్ ఇంకొంచెం సుధాకర్ గారు ఇంకొంచెం వెయిట్ పెట్టండి, ఇంకొంచెం బింకం పెట్టండి, ఇంకొంచెం హై పాలిష్ చేయండి అంటే 10 grams లో చేస్తా. అలాగే ఇంకొకళ్ళు పద్మావతి గారు వచ్చి సుధాకర్ గారు నేను అంత చేయించుకోలేను కానీ మోడల్ నచ్చింది అంటే 6 grams కూడా చేస్తానండి. సో ఏమవుతుందంటే ఐటమ్ ఒకటే మీకు మీ ఫ్రెండ్ ఇద్దరికి, బట్ అందరికి అనువుగా ఉండేలా ఉండేదే గోల్డ్ షీట్ జ్యువెలరీ. అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ అనే వర్డ్కి నిర్వచనానికి సరైన అర్థం గోల్డ్ షీట్. అంటే అందరికి అందుబాటులో. ఎందుకు అంటేనండి యాక్చువల్గా ఇంకొకటి ఇప్పుడు నా దగ్గర అంటే స్టాంపింగ్ ఉంటుంది, మా జ్యువెలరీ అని, మా అనే స్టాంపింగ్ ఉంటుంది. అంటే ఐటమ్ మీదనండి ప్రతి వస్తువు మీద ఉంటుంది, ప్రతి వస్తువు మీద మా అనే స్టాంపింగ్ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా బై బ్యాక్ వచ్చినప్పుడు కూడా దాని మీద మేము బిల్ ప్రకారం మేము చూసి ఆ రోజు రేట్ ప్రకారం ఇచ్చేస్తాం. బిల్ ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలండి. మీ ఐటమ్ మీద మీ మార్క్ ఉంటుంది కానీ దానికి చెప్పాక వెయిట్ ఎంత అనేది దాని మీద చేయలేమండి. సో అదే పద్మావతి గారికి ఒక వెయిట్ చేస్తాను, మీకు ఒకటి చేస్తాను. సో ఇలా అందువల్ల ఏంటంటే దట్టు ఇంకొకటమ్మా, ఇది ఐటమ్ వచ్చేటప్పుడు కొంచెం వెయిట్ వేరియేషన్స్ ఉంటాయి, అది నాకైతే ఐడియా ఉంటుంది, సో వాళ్ళకి ఐడియా ఉండదు. ఓకే, సో బిల్ ఉంటే మనకి అందులో బిల్ ఉంటే ఎనీ టైం ఎప్పుడైనా మీరు రానక్కర్లేదు, కొరియర్ లో పంపించినా మేము ఇమీడియట్ గా మీకు ఏదైనా కావాలంటే ఐటమ్ పంపిస్తామండి. సో ఇప్పుడు విజయవాడలో ఉండే స్టోర్ కి వచ్చి పర్చేస్ చేయాలా లేదంటే ఆన్లైన్ లో తీసుకోవచ్చు? ఆన్లైన్ ఉందండి అందరికి, ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైనా కానీ మీకు. అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి, ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ వీడియో కాల్ ఫెసిలిటీ ఎనీ టైం. న్యూ కలెక్షన్ ఎలా చూడొచ్చు? మేము ఆల్రెడీ ఇన్స్టా ఉందండి మాది, ఇన్స్టా ఐడి కూడా మీకు పెడతానండి. సో దానిలో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటానండి. అలాగే సెకండ్ వన్ ఇంకొకటి ఎలా చెప్పాలి అంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉందండి. హైదరాబాద్ అయితే కొరియర్ చేయమండి మాక్సిమం, మా పర్సనే వచ్చిస్తాడు. హారం నెక్లెసెస్ లో అసలు ఎంత వెయిట్ లో ఏ రేంజ్ లో మనకి కలెక్షన్ వస్తుందో చూపిద్దామండి. 22 grams. 22 grams 128 grams అవుద్దండి సాలిడ్లో. సో ఇది యాక్చువల్గా ఒక కస్టమర్ చేయించుకున్నారు నా దగ్గర, మళ్ళీ శాంపిల్ పీస్ మళ్ళీ చేయించుకున్నానండి. ఓకే, అంటే ఇప్పుడు ఐటమ్ అనేది బయట పిక్ మీకు షేర్ చేస్తే కస్టమైజ్ చేశానండి. వీళ్ళ దగ్గర టూ ఎక్స్పెన్సివ్ అండి. ఇవన్నీ కూడా జైపూర్ నుంచి నేను తెప్పించడానికి టైం పట్టిందండి. అవన్నీ కూడా రియల్ అండి, జైపూర్లో మాత్రమే దొరుకుతాయి అవన్నీ. ఓకే 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 ఇదండి అది వచ్చేప్పటికి 16 grams అండి. 16 grams. ఇందులో అబ్జర్వ్ చేస్తారా వెంకటేశ్వర స్వామి పైన గోపురము, నెమళ్ళు, హంసలు, సో అన్నిటితో పాటు ఎమరాల్డ్ బంచెస్ కూడా ఉన్నాయండి. ఓకే 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 ఈ హారం అండి వెయిట్ వచ్చేటప్పటికి 26 grams అండి. ఇది సాలిడ్ లో వచ్చేటప్పటికి 140 grams అవుతుంది. ఎందుకంటే ఇది మోల్డింగ్ వర్క్ అంటారు, అంటే గట్టి వర్క్. ఓకే, అంటే యాక్చువల్గా ఇది అన్కట్ డైమండ్స్ లో ఉన్న దాన్ని మనం సీజెడ్ లో చేస్తాం. నెమళ్ళు, హంసలు అండి, ఇవన్నీ సిగ్నిటీస్ రియల్ ఎమరాల్డ్స్ అండి ఇవన్నీ. ఇది వెయిట్ ఎంత వచ్చిందండి? ఇది వచ్చేటప్పటికి 32 grams అండి. సాలిడ్ లో వచ్చి 180 grams అవుతుందండి. ఓకే, 200 అయ్యేది 30 grams లో 30 grams. చాలా బాగుంది. మగవాళ్ళ పెళ్లిళ్ళకి షేర్వానీస్ కి వాటికి వేసుకుంటారు కదా, అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్ అవుతున్నాయి కదండి. ఇవన్నీ వాళ్ళు వేసుకుంటున్నారు, వీళ్ళు కామన్ గా అటు మ్యారేజెస్ కి తర్వాత వైఫ్ కి ఇచ్చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఇవన్నీ వెయిట్ ఎలా వస్తుందండి? వెయిట్ ఇది వచ్చేటప్పటికి మీకు 22 grams అవుతుందండి. కానీ లాకెట్ చూసారా చాలా హెవీగా ఉంటుంది. సో అంటే ఇది యాంటిక్ నగిషి అండి, కేవలం కోయంబత్తూరులో మాత్రమే అవుతుంది. 120 grams ఓన్లీ సాలిడ్ లో అవుతుందండి. అలాగే ఇవన్నీ కూడా బ్లాక్ యాంటిక్, రెడ్ యాంటిక్ తో పాటు మేము వర్క్ చేయిస్తామండి. కేవలం కోయంబత్తూరు, సేలం, బెంగళూరులో మాత్రమే నగిషి చేయిస్తా. అక్కడ నగిషి వచ్చిన తర్వాత మన వర్క్ షాప్ మీరు చూసారు కదా, మన వర్క్ షాప్ లో ఆటోమేటిక్ గా ఇక్కడ సెమీ ఫినిష్ వర్క్ అంతా అక్కడ తయారవుతుంది. ఇది వెయిట్ ఎంత అండి? ఇది వచ్చేటప్పటికి 22 grams అండి. అది ఇది వచ్చేటప్పటికి 18 grams అండి. ఓకే ఓకే ఓకే. సో అంటే ఏం లేదండి, మనకి 80 to 100 grams అయ్యే వస్తువు మనకి తక్కువలో అవుతుంది. సో దాన్ని ఇంకొకటి మెయింటెనెన్స్ వీటికి ఏమి ఉండదండి. అంటే ఎందుకంటే ఇయర్లీ 4-5 times. ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కదండి, రెడ్ శారీకి బీడ్స్, గ్రీన్ శారీకి గ్రీన్స్, సో అట్లా వాడుతున్నారు కదండి. సుధాకర్ గారు ఇన్ని చూపించారు,
లో బడ్జెట్లో చిన్న చిన్న ఐటమ్స్ దగ్గర నుంచి హారాల వరకు అన్నీ చూసాము. మెయిన్గా మనకి వడ్డానం అంటే చాలా హెవీ వెయిట్లో వస్తూ ఉంటాయి. బట్ ఆ వడ్డానాలు ఏ రేంజ్లో, ఏ వెయిట్ రేంజ్లో మనకి దొరికేస్తాయి ఇక్కడ? ఇది వచ్చేటప్పటికి సాలిడ్ అండి. ఇది అంటే సాలిడ్ లో వచ్చేటప్పటికి 186 గ్రామ్స్ అవుతుంది. సో ఇది మేము వచ్చేటప్పటికి 38 గ్రామ్స్ చేసామండి. 38. ఓకే, చెప్పే కదండి, 4వ తరానికి ఇవ్వచ్చు మీరు. మీరు వాడి, మీ అమ్మాయి వాడి, వాళ్ళ అమ్మాయి వాడి, మీ ముని మనవరాలకి ఉగ్గిగినితో పాటు ఇవ్వచ్చండి వడ్డానాన్ని. అంత స్టాండర్డ్ ఉంటుంది. ఓకేనా? ఇదిగోండి, ఇందులో కూడా వాడిని అన్ని కూడా నక్షి వర్క్ అండి. ఇదిగోండి హంసలు, ఇవన్నీ లతలు అంటారండి. కింద కూడా రియల్ పర్ల్స్ అండి, రియల్ ఎమరాల్డ్స్ వేసాం. అంటే కళ్ళకట్టట్టు లేదు, మాకు ఇక్కడ రూబీ కావాలి, ఎమరాల్డ్ కావాలన్నా కూడా వేస్తామండి. అంటే మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా ప్రతి ఏ వడనమైనా. ఎవరికైనా సపోజ్ అంటే ఇప్పుడు మనకి మార్కెట్లోనండి ఈ 12 ఇంచెస్ సాలిడ్ బిళ్ళ, అంటే డైమండ్ బిళ్ళ అవ్వండి, అన్కట్ అవనివ్వండి, రూబీస్ అవ్వండి, ఎమరాల్డ్ అవ్వండి, ఏదైనా వడ్రానం బిళ్ళ బ్యాక్ సైడ్ చాలా మంది మామూలుగా మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్ పెట్టుకుంటున్నారు. 100 గ్రాములు ఈ ఫ్రంట్ అయితే బెల్ట్ వచ్చేటప్పటికి 100 గ్రాములు అవుతుందండి. సో 100 గ్రాములని మనం 18 గ్రామ్స్ లో చేసేయచ్చు. అంటే ఐ థింక్ వడ్డానంలో మీకు 8 లక్షలు మిగిలిపోతాయండి. 8 lakhs సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇలానా అండి? అలాగండి, అలా అండి. అంటే మన గోల్డ్ షాప్ లో ఆ ఫ్రంట్ బిళ్ళ తీసుకున్నారు అనుకోండి, ఇదిగోండి ఇలా వడ్రానం రూపేనా మా దగ్గర ఇలా రెడీగా ఉంటాయండి. అంటే దీనికి అటాచ్ చేసి ఇచ్చేస్తాం అంతే. గుడ్ ఐడియా. సో మా జ్యువెలర్స్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాము అండ్ స్టోర్కి వచ్చాము. స్టోర్లో కలెక్షన్ అంతా చూపించారు. నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది, బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఈ షీట్ జ్యువెలరీ యొక్క ప్రత్యేకత ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు, దీంట్లో వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి అండ్ బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. చాలా తక్కువ వెయిట్లో బంగారాన్ని మనం తీసుకోవచ్చు, కలెక్షన్ని చూసి పర్చేస్ చేయొచ్చు అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. సో మీకు వీడియో కనుక యూస్ఫుల్ అని అనిపిస్తే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి అండ్ మీ రిలేటివ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనవాట.